నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారం బాగా సీరియస్ డిస్కషన్ జరుగుతుంది. అంటే ఒక రకంగా ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి లాగా పెద్ద ఎత్తున చాలా సీరియస్ పోటీ ఇండియా కూటమి ఇస్తోంది. ఒకవేళ ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి రాధాకృష్ణ ఆయన గెలుపు కన్ఫర్మ్ అయినప్పటికీ కూడా ఎక్కడ పోటీలో మాత్రం ఎక్కడ తగ్గేదలేనట్టుగా సుదర్శన్ రెడ్డి యొక్క అభ్యర్థిత్వాన్ని ఎంపిక నుంచి తీసుకుంటే చాలా వరకు వాళ్ళు రాజకీయంగా అమలు చేస్తున్నటువంటి విధానాలు, కాంగ్రెస్ పార్టీ మొత్తం సుదర్శన్ రెడ్డిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిణామాలు, మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది సీఎం రేవంత్ రెడ్డి గురించి. ఆయన సిఫార్సు చేసినటువంటి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారు, అట్లాగే ఆయనకున్నటువంటి క్రెడిబిలిటీ, ఆయన్ని కొంత రాజకీయంగా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి విధానాలు, మరోవైపు ఆయన కూడా స్పష్టంగా చెప్తున్నారు ఇప్పుడు రాజకీయంగా కాదు ఇక్కడ చూడాల్సింది, అంటే రాజ్యాంగబద్ధ పదవి అయినటువంటి వ్యవహారంలో రాజ్యాంగబద్ధ పదవికి నేను అర్హుడిని కాబట్టి రాజ్యాంగ విలువలతో కూడినటువంటి ఒక ఓటింగ్ లాగా నన్ను ఆ దిశగానే చూసి ఓటింగ్ వేయాలి అనేది పార్టీలకు ఆయన కూడా అప్పీల్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు పెద్ద ఎత్తున ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక చర్చ జరుగుతోంది. మరి ఇటువంటి క్రమంలో ఎవరెవరు ఏ పార్టీలు ఎవరెవరికి కొంత ఓటేసే అవకాశం ఉంటుంది అనేది ఒకటి సీరియస్గా డిస్కషన్ ఉంది. ఎందుకంటే ఆఖరికి జైల్లో ఉన్నటువంటి మిథున్ రెడ్డి కూడా ఈ ఓటింగ్ కోసమే బయటకు వచ్చినటువంటి వ్యవహారం మనకు తెలిసిందే. మరి ఇటువంటి క్రమంలో ఇప్పుడు జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండాలి అని నిర్ణయం మీద తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఎవరు? సీఎం కేసీఆర్. మరి అసదుద్దీన్ ఓవైసీ అంటే ఎంఐఎం అధినేతగా ఉన్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ అయితే సుదర్శన్ రెడ్డికే మద్దతు ఇచ్చినట్టుగానే కొంత వాళ్ళు ఓకే చెప్పేశారు. సో ఇటువంటి క్రమంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు దూరంగా ఉంటుంది అనే చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే ఒక రకంగా ఎన్డీఏ ఇండియా కూటమి రెండు కూడా తెలంగాణకి ద్రోహం చేశాయి అన్నది బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఒక తటస్థ వైఖరి అవలంబించాలనే అంశాల మీద ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని కూడా కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకోవటం, ఆ ఎంపీలకు ఇప్పటికే వాళ్ళు దిశానిర్దేశం చేయటం, ప్రస్తుతం దేశ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇదే ఒక కరెక్ట్ అయినటువంటి నిర్ణయంగా కేసీఆర్ భావిస్తూ ఉన్నారు. అంటే బీఆర్ఎస్ అధినేత అయినటువంటి ఆయన ఇటువంటి నిర్ణయం తీసుకోవటం పట్ల విస్తృతమైనటువంటి చర్చ తెలంగాణ రాజకీయాలు జరుగుతోంది. దీనికి సంబంధించి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ కూడా త్వరలోనే ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేసే అవకాశాలు ఈ అంశంలో కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అయితే ఆ 4 కూడా ఇప్పుడు ఓటింగ్కి పాల్గొన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వాళ్ళంతా తటస్థంగా ఉండిపోతున్నారు, అంటే ఎవరికి ఓటేయకుండా కొంత ఉండిపోతున్నారు. సో ఈ వ్యవహారంలోనే కాంగ్రెస్ పార్టీ అగ్గి మీద గుగ్గిలం అవుతుంది. ఇక్కడ రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ ఇరకాటంలో పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ ఏమంటుంది? అగ్గి మీద గుగ్గిలం అవుతుంది. ఎందుకు? బీఆర్ఎస్ బీజేపీ రెండు చీకటి ఒప్పందం బట్టబయలైంది ఈ వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది బీఆర్ఎస్ బీజేపీల పైన. మరి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి దూరంగా ఉండటం, పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇవ్వటమే, మేలు చేయటమే అనేది ఆఖరికి చెడ్డీలు వేసుకొని టీవీలు చూస్తూ రాజకీయాలు ఫాలో అవుతున్నటువంటి చిన్న పిల్లలకు కూడా అర్థమైపోతుంది మీ రాజకీయ వ్యూహాలు అనేది సామా రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు. ఆయన ఏకంగా తన ట్వీట్ ద్వారా తన అభిప్రాయం చెప్పారు. ఇదే బీఆర్ఎస్ బీజేపీ అసలు నిజ స్వరూపం అనేది సామా రామ్మోహన్ రెడ్డి స్వయంగా విమర్శిస్తూ ఉన్నారు. సో ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా మారుతోంది ఉపరాష్ట్రపతి ఎన్నికలు. మనం మొదటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాం ఈ అంశాన్ని. అంటే ఇప్పుడు దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఒకవేళ ఇప్పుడు దూరంగా ఉంటేనేమో కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అనే అంశాలని స్పష్టంగా ప్రజలకి మరొక అస్త్రంగా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు వాళ్ళు కనుక ఓటింగ్ వేశారే అనుకుందాం, బీజేపీకి ఓటింగ్ వేస్తే మళ్ళీ చీకటి ఒప్పందం, మళ్ళీ వాళ్ళిద్దరు కూడా ఒకటే అనేది కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ పైన ఆరోపణలు చేస్తుంది. ఒకవేళ బీజేపీకి ఓటింగ్ వేయకుండా తెలుగు రాష్ట్రాల్లో కీలకమైనటువంటి వ్యక్తి, మాజీ సుప్రీంకోర్టు జస్టిస్గా ఉండి ఇండియా కూటమి నుంచి అభ్యర్థిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సిఫార్సు చేసినటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారికి కనుక ఓటింగ్లో పాల్గొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓటు వేస్తే అది స్పష్టంగా మళ్ళీ ఇంకొక చర్చకు దారితీస్తుంది. అంటే బీజేపీ ఖచ్చితంగా బీఆర్ఎస్ మీద కక్ష సాధింపు ధోరణి చేసే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే సిబిఐ విచారణ ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి ఎపిసోడ్లో సిబిఐ వ్యవహారం కూడా సిబిఐకి చేరినటువంటి నేపథ్యంలో బీజేపీ దాన్ని నొక్కే అవకాశం ఉంటుంది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీని వాళ్ళ జుట్టుని బీజేపీ చేతిలో పట్టుకొని ఆడించే ప్రయత్నం చేస్తుంది. అంటే ఓటింగ్లో పాల్గొనకపోతే పాముని కొట్టి మరీ లేపి కాటేయించుకున్నట్టుగా బీజేపీ కొంత తిరగబడుతుంది బీఆర్ఎస్ పైన. ఒకవేళ ఓటింగ్ వేయకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజకీయ విమర్శలు తప్పు. అంటే ఇట్లా ఎటు చూసుకున్నా బీఆర్ఎస్ పార్టీకి
కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, వాళ్ళకి ఓటేసినా ఓటేయకపోయినా. అందుకని ఇప్పుడు అసలు ఓటింగ్లోనే పాల్గొనకుండా తటస్థంగా ఉంటే బెటరు. ఎందుకంటే వీళ్ళు ఇండియా కూటమిలో లేరు, ఎన్డీఏ కూటమిలో లేరు బీఆర్ఎస్ పార్టీ. సో ఉన్నది ఎట్లాగో 4 ఎంపీలు, అది కూడా రాజ్యసభ సభ్యులు, ఎటు ఓటేయకుండా ఉండి న్యూట్రల్గా ఉంటే అయిపోతుంది కదా అనే అంశం మీద ఒక పొలిటికల్ డెసిషన్ కేసీఆర్ తీసుకుంటే కనిపిస్తుంది. ఒకవేళ ఆఖరికి న్యూట్రల్గా ఉండి ఓటు వేయకపోయినా కూడా బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందం అనేది కాంగ్రెస్ పార్టీ ఎట్లాగో ఆరోపిస్తూనే ఉంది. ఒకవేళ ఓటింగ్లో పాల్గొంటే అదే పరిస్థితి, పాల్గొనకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ అదే విమర్శ చేస్తుంది. మరోవైపు ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా ఎంఐఎం పార్టీ తరఫున ఆయన కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపినటువంటి సుదర్శన్ రెడ్డి గారికి ఓటింగ్ వేస్తాము అనే నిర్ణయం తీసుకున్నారు. అది కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు ఫోన్ చేయటం, మద్దతు ఇవ్వటం. అంటే ఇక్కడ ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఎంఐఎం ఓవైసీ మధ్య కూడా బంధం బలపడినట్టు కనిపిస్తుంది ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల ద్వారా. అంటే ఇప్పటికే రాష్ట్రంలో ఓవైసీ అట్లాగే కాంగ్రెస్ పార్టీ కలిసి అడుగులేస్తున్నటువంటి పరిణామాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అది హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మెట్రో ఎక్స్పాన్షన్ విషయం తీసుకున్నా సహకరిస్తోంది ఎంఐఎం. అట్లాగే గత పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెట్టినప్పటికీ కూడా ఈయన ఎన్నికకు సహకరించిందనే ప్రచారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉంది. మరి ఇటువంటి అంశంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎంకి దోస్తానా ఉండింది. మరి ఇప్పుడు రాబోయే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా ఈ టైఅప్, ఈ జోడీ చూస్తుంటే భవిష్యత్తులో పొలిటికల్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కానీ లేకుంటే ఇంకా ఇతరత్రా ఎక్కడన్నా ఉప ఎన్నికలు నియోజకవర్గాల్లో వస్తే కూడా ఎంఐఎం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సహకరించే పరిస్థితులే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం మద్దతు ఇవ్వటం చూస్తుంటే భవిష్యత్తులో బంధం బలపడుతోంది ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి. అంటే కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎంకి విడిదీరైనటువంటి బంధం, ఎప్పటి నుంచో విడిదీరైనటువంటి బంధం ఉంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, లేకుంటే కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు, ఆ తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాల నేపథ్యంలోనే వాళ్ళు కొంత బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. కానీ అసెంబ్లీ వరకు వచ్చేసరికి మాత్రం డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేసినప్పుడు అటువంటి సందర్భాల్లో మాత్రం ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తూనే ఉంటుంది ఎంఐఎం పార్టీ. మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా కాళేశ్వరం అంశంలో అక్బరుద్దీన్ ఎంఐఎం పార్టీ తరఫున ఖచ్చితంగా క్వశ్చన్ చేశారు, నిలదీశారు. అది కొంత పొలిటికల్గా దాన్ని చూడాల్సినటువంటి అవసరం లేదు. అది కేవలం నియోజకవర్గం, స్టేట్ డెవలప్మెంట్ మీద, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ మీద మాత్రమే ఆ దిశగా పోరాటం ఉంటుంది. కానీ బయటకు వస్తే రాజకీయంగా మాత్రం ఖచ్చితంగా ఒకరికొకరు సహకరించుకునే పరిస్థితులు ఎక్కువ శాతం ఉన్నాయి. దీంతో ఇప్పుడు భవిష్యత్తులో ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల ద్వారా కేసీఆర్కి ఎటు పాల్పోయినటువంటి పరిస్థితికి తీసుకెళ్తూ ఉంటే కొంత ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ బంధం అయితే బలపడుతుంది. భవిష్యత్ ఎన్నికల్లో కూడా కలిసి అడుగులేసే అవకాశాలు ఉంటాయి. సో కాంగ్రెస్ పార్టీకి కొంత ముస్లిం మైనారిటీ ఓట్లు ఇప్పటికే కొంత యాడ్ అన్ అడ్వాంటేజ్గా ఉంటూ ఉంటే వాళ్ళందరూ మద్దతు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఉంటున్నటువంటి సందర్భంగా తాజాగా ఇప్పుడు ఎంఐఎం పార్టీ మద్దతు ఇవ్వడం కూడా కొంత కలిసి వచ్చే అంశంగానే పరిగణించాలి. కానీ ఇక్కడ ప్రధానంగా ఎంఐఎం పార్టీ ఎన్డీఏ అభ్యర్థిగా ఉన్నటువంటి బీజేపీకి ఎట్లాగూ మద్దతు ఇచ్చే అవకాశం, ఎట్లాగూ ప్రతిపక్ష పార్టీగానే పార్లమెంట్లో ఉంది. వాళ్ళు ఎట్లాగూ రాధాకృష్ణ గారికి సపోర్ట్ ఇచ్చే అవకాశం లేదు, ఇచ్చే పరిస్థితులు కూడా లేవు, ఇవ్వరు కూడా. మరి ఇటువంటి సందర్భాల్లో వాళ్ళకు కూడా ఆప్షన్ లేదు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పోటీలో నిలబెట్టే సుదర్శన్ రెడ్డి గారికే ఖచ్చితంగా ఓటింగ్ ఇచ్చి ఓటింగ్లో పాల్గొని తమ మద్దతు పలకాలి. ఇది అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే. కానీ బంధం అయితే బలపడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉంటాను ఏ విధంగా చూడాలి ఉపరాష్ట్రపతి ఎన్నికకి? మరోవైపు ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ బంధం తెలంగాణ రాష్ట్రంలో మరింత బలపడే అవకాశాలు ఉంటాయి ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో. మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.